హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషుస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య రక్తహీనత, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. శరీరానికి సరైన పోషకాలు అందక ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన రోగ నిరోధక శక్తిని పెంచే ఒక హెల్దీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాము. ముందుగా ఒక జ్యూస్ జార్లోకి 1 కప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా 1/4 కప్పు వేసుకోవాలి. 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, పొట్టు తీసి కట్ చేసుకున్న అల్లం ముక్కలు 2. మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ బీట్రూట్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు, 5 మిరియాలు, 1/2 టీ స్పూన్ శొంఠి పొడి వేసుకొని ఫస్ట్ కోట్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. సెకండ్ రౌండ్కి మెత్తగా పట్టుకోవాలి. ఈవెన్ మనకి అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇలా పట్టుకోవాలి. ఒక వెడల్పు గిన్నె పైన ఇలా స్ట్రైనర్ పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ జ్యూస్ని దీంట్లో వేసుకొని స్పూన్తో ఇలా మిక్స్ చేస్తూ జ్యూస్ని తీసుకోవాలండి. బీట్రూట్లో ఉండే ఫాస్ఫరస్ జుట్టుని హెల్దీగా చేసి పెరిగేలాగా చేస్తుంది. అలాగే బీపీని కంట్రోల్ చేస్తుంది. క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ ఏ ఇమ్యూనిటీని పెంచి జీర్ణక్రియని వేగవంతం చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని ఒక గ్లాస్లోకి ఇలా సర్వ్ చేసుకొని అరచక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఇక నేను నన్నారి షర్బత్ తీసుకున్నాను. సుగంధి అంటారు కదా, అది 2 టీ స్పూన్లు వేసుకొని ఈ జ్యూస్లో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. సుగంధి ఇష్టం లేని వాళ్ళు పంచదార లేక బెల్లమైన వేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం వీటిని స్కిప్ చేయొచ్చండి. దీన్ని 1 నెల పాటు కంటిన్యూగా తీసుకుంటే రక్తహీనత, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.